హలో అండి. ఈరోజు ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను. ఏంటో తెలుసా? అటక మీద దెయ్యం. ఇది ఒక రియల్ స్టోరీ అండి. చాలా బాగుంటుంది. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఇల్లు కొని నెల రోజులు అవుతుంది. మొత్తం ఇల్లు శుభ్రం చేసి బూజు దులిపి పెయింటింగ్ వరకు చిన్న చిన్న మరమ్మతులు చేసి రెడీ చేయాలి. తను కొన్న ఇంటిని బిల్డింగ్ కాంట్రాక్టర్కు చూపుతూ అన్నాడు సంజీవ్. పెయింటింగ్ కలర్సు ఏవైనా మార్పులు మీరు చెప్పండి సార్, నేను మీ సూచనల ప్రకారం ఇల్లు రెడీ చేస్తాను. గణపతి హోమం, నవగ్రహ హోమం కూడా నాకే అప్పగించండి. నాకు తెలిసిన సిద్ధాంతి హోమ విధుల్ని బహు చక్కగా చేస్తారు అని అన్నాడు కేశవ్. నెల రోజుల తర్వాత సంజీవ్కు ఇష్టమైన రంగుల పెయింటింగు వర్కులతో ఇల్లు రెడీ అయ్యింది. అయితే సంజీవ్ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. దాంతో తండ్రి మరో పెళ్లి చేసుకోకుండా అతడిని పెంచి పెద్ద చేశాడు. సంజీవ్ తండ్రి సుందరం కూడా ఈ మధ్యనే గుండెపోటుతో చనిపోయారు. సంజీవ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తండ్రి చనిపోయాక ఒంటరిగా అయిపోయాడు. తండ్రి ఆసక్తిగా సంక్రమించిన స్థలం అమ్మి కొంత డబ్బు లోన్ తీసుకుని ఈ ఇల్లు కొన్నాడు. గృహప్రవేశానికి కూడా తనతో పనిచేసే ఒక అతి కొద్ది మంది స్నేహితులు పిలిచాడంతే. ఆ రాత్రి తను కొన్న కొత్త బెడ్ పైన పడుకొని ఏసీ ఆన్ చేశాడు. ఆ రూమ్లో బట్టల వార్డు రోప్ పైన ఒక ఖాళీ అటక, అంటే లాఫ్టింగ్ అంటారు కదా, ఉంటుంది. అయితే తనకు పెద్దగా సామాన్లు లేకపోవడంతో ఆ అటక పైన ఏదీ ఉంచకుండా ఖాళీగానే ఉంచాడు. ఆ రాత్రి నిద్రపోయే ముందు విశ్వ ప్రయత్నం చేయసాగాడు. రాత్రి 12 తర్వాత అటక మీద బెడ్ లైటు కాంతిలో చీకట్లో ఏవో 2 కళ్ళు స్పష్టంగా కనబడ్డాయి. కంగారుగా లైట్ వేసి చూశాడు. ఏమీ కనబడడం లేదు. వెంటనే మళ్ళీ లైట్ ఆఫ్ చేశాడు. మళ్ళీ ఆ 2 పెద్ద పెద్ద కళ్ళు కనబడ్డాయి. ఆ కళ్ళని చాలా ఏళ్ల ముందు ఎక్కడో చూసినట్టు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ కళ్ళున్న దిశగా అటక దగ్గరికి బయలుదేరాడు. నేనే సంజీవ్, పూర్వజన్మలో చనిపోయిన నీ భార్యను ఉన్నట్టుండి వినబడిన ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు సంజీవ్. అటక మీద తెల్లగా ఓ స్త్రీ ఆకారం కనబడింది. అతడికి చాలా ఆశ్చర్యం అనిపించింది. తన భ్రమేనో అనుకున్నాడు. కానీ కళ్ళార చూశాక మనసుని నమ్మకపోతుందా? అసలు నీవెవరు? నాకు పూర్వజన్మ ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నీవు అసలు? కోపంగా అన్నాడు ఆ స్త్రీమూర్తిని చూస్తూ. చెప్పాను కదా, నేను నీ గత జన్మ భార్యనని. నన్నెంతో ఇష్టపడి ప్రేమించి పెళ్ళాడావు. చివరికి ఇద్దరం హత్యకు గురయ్యాము. నీ ఆయుష్ తీరడం వల్ల నీవు మళ్ళీ పుట్టావు. నేనేమో నీ కోసమే ఎదురు చూస్తూ దెయ్యమై ఈ ఇంట్లో పడున్నాను. ఈసారి ఆమె ఆకారంతో పాటు రూపం కూడా స్పష్టంగా కనబడింది. గాల్లో తేలుతూ అతడి పక్కన వచ్చి బెడ్ మీద కూర్చుంది. నాకు ఇప్పుడు 25 ఏళ్ళు. అలా బేరోజు చేసినా నువ్వు 30 ఏళ్ళ ముందు చనిపోయి 10 ఏళ్ళ ముందు కట్టిన ఇంట్లో ఎలా ఉండగలిగావు అన్నాడు సంజీవ్. చెప్తాను ఆగు. 30 ఏళ్ళ ముందు ఈ ఇంటి స్థలంలో ఒక చిన్నపాటి ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోనే మనం ఉండేవాళ్ళు. అయితే ఈ ఇంటిపైన కన్నేసి ఈ ఇల్లు శంభులింగం కొనాలనుకున్నాడు. ఇల్లు అమ్మనని నీవు చెప్పడంతో కక్షతో తన మనుషుల చేత శంభులింగం మనిద్దరిని చంపేశాడు. తన ధనబలంతో తనపై కేసు రాకుండా చూసుకున్నాడు. ఆ తర్వాత పాతింటిని పడగొట్టి వేరే ఇల్లు కట్టబోతే నేనే వాడిని దెయ్యమై చిత్రహింసలు పెట్టాను. దాంతో ఈ ఇల్లు వచ్చిన వాడికి పరమేశ్వర్ అనే వ్యక్తికి 30 ఏళ్ళ ముందు అమ్మేశాడు. ఆ పరమేశ్వరం చాన్నాళ్ళు పగలగొట్టి ఇంటిని ఖాళీ స్థలంగానే ఉంచాడు. 10 ఏళ్ళ ముందు కట్టిన కొత్త ఇల్లే ఇది. పరమేశ్వరం, అతడి కుటుంబం ఉన్నవాళ్ళు, నేను ఎటక మీదనే ఉన్నాను. నీవు ఎప్పుడైనా వస్తావన్న ఆశతో 30 ఏళ్ళుగా ఈ పరిసరాల్లోనే ఎదురు చూస్తూ ఉన్నాను. పరమేశ్వరం చాలా మంచివాడు. అతడు తన కుటుంబంతో అమెరికా వెళ్ళి సెటిల్ అవుతూ ఈ ఇల్లు నీకు అమ్మేసిపోయాడు. నీవు మీ నాన్నకు పుట్టి పెరిగి ఇదిగో పూర్వజన్మ వాసనలు వదలక ఈ ఇల్లు కొన్నావు. ఆ విధంగా నేను 30 ఏళ్ళుగా ఈ పరిసరాల్లోనే ఉంటూ 10 ఏళ్ళుగా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాను అంది ఆ స్త్రీ దెయ్యం. పూర్వజన్మ వాసనలే, అదేంటి? ఆశ్చర్యంగా అన్నాడు. అసలు అతడు లాంటి పదమే ఇంతవరకు వినలేదు. పూర్వజన్మ వాసనలంటే స్మెల్ కాదు. పూర్వజన్మలోను గత జన్మలోను నీవు చేసిన కర్మల వల్ల కొన్ని గుణాలు ఏర్పడతాయి. ఆ గుణాలే నీకెన్ని జన్మలు ఎత్తినా వెంట వస్తాయి.
అంటే ఈ ఇల్లు కొనడం అదృష్టం కాదు. ఈ ఇంట్లో నీవు గతంలో ఉండడం వల్ల ఈ ఇంటిపై ప్రేమ మమకారంతో నీ విదేశ స్థలంలో కట్టిన ఈ కొత్త ఇంటిని కొన్నావన్నమాట. నీ గత జన్మలో కూడా నీవు చాలా మంచివాడి, నన్ను అపురూపంగా చూసుకున్నావు. నాకు కొన్నేళ్లలో ఈ దెయ్యం రూపం నుండి విముక్తి కలుగుతుంది. ఈ విషయాలన్నీ నా మెదడుకు సంకేతాలుగా దేవుడి నుండి పంపబడతాయి. అందుకే నేను ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతూ నీకై చూస్తున్నాను. నీకు ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి నా లోకంలోకి వెళ్తాను, అంటే దైవలోకంలోకి అన్నమాట. ఆ తర్వాత నీ జన్మ ముగిసి నీవు మళ్ళీ పుట్టాక నీకే నేను మళ్ళీ పుడతాను. ఈసారి నీతో నిండి 100 ఏళ్ళు జీవిస్తానని దెయ్యం. అతడికి చాలా నవ్వొచ్చింది. అసలు నీవు చెప్పేది నమ్మశక్యంగా లేదు, అసలు నీవు మనిషివేమో అని నాకు అనుమానంగా ఉందన్నాడు. కాదు, నేను నిజంగానే దెయ్యాన్ని. కావాలంటే ఇంటి పెరట్లో మామిడి చెట్టు పక్కన కుడి పక్కన తవ్వి చూడు, అక్కడ మట్టిలో మన ఇద్దరే గత జన్మల ఫోటోలు తవ్వి పెట్టాను అంది ఆ దెయ్యం. తన ఇంటి మరమ్మతులకే ఉంచిన టూల్స్ ఉన్న షెల్స్ నుండి గడ్డపార తవ్వేందుకు పనికొచ్చే మరికొన్ని పనిముట్లు తీసి అతడు అర్ధరాత్రిని కూడా చూడకుండా ఆమె చెప్పిన ప్రదేశంలో తవ్వి చూశాడు. నిజంగానే అక్కడ అతడు కొంచెం చెదపట్టిన పాత ఫోటో ఫ్రేమ్ కనబడింది. అరే, నేను అలానే ఉన్నానే మనసులో అనుకుంటుంటూ పైకి అన్నాడు. కదా, అది నేను అనేది నీ గత జన్మ రూపం నీలాగే వచ్చింది. కాకపోతే ఈ ఆధునిక యుగానికి తగినట్టుగా నీ కట్టు జుట్టు కొద్దిగా మారిందంతే అంది ఆ దెయ్యం. ఈ ఫోటోలో నీవు చాలా అందంగా ఉన్నావు. ఇంతకీ నీ పేరేంటి? ఇంతవరకు అడగనందుకు సారీ అన్నాడు సంజయ్ నచ్చుకుంటూ. నా పేరు రాజేశ్వరి అంది ఆ దెయ్యం. నీ పేరు చాలా బాగుంది రాజేశ్వరి అంటూ గడ్డపార ఇతర పనిముట్లు టూల్స్ సెల్ఫ్స్లో అన్నీ పెట్టి ఆ పాత ఫ్రేమ్ ఫోటోతో పాటు ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతడితో పాటు అతడి పక్కన సంతోషంగా గాల్లో ఎగురుకుంటూ ఇంట్లోకి అడుగుపెట్టింది రాజేశ్వరి. అయితే ఇంకా ఉందండో, ఈలోపు వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చెయ్యండి. చాలా సస్పెన్స్గా ఉంటుంది ఈ స్టోరీ, అలాగే చాలా బాగుంటుంది కూడా. అయితే అన్నీ పెట్టేస్తుంది కదా, అలా నాకు నిద్ర వస్తుంది అంటుంది రాజేశ్వరి. మన గత జన్మ గురించి ఇంకా ఏదైనా ఆసక్తికరమైన విషయం చెప్పు, విని నిద్రపోతాను అన్నాడు కళ్ళు నిమురుకుంటూ సంజీవ్. అయితే చాలా ఉన్నాయి, చెప్తా విను. మన ఇద్దరికి 1990లో పెళ్ళయింది, కానీ మన సంవత్సరం కూడా కలిసి బ్రతకలేకపోయాం. ఈ శంభులింగం వేరే ఎవరో కాదు, నీ మేనమామే అంది రాజేశ్వరి దెయ్యం. మేనమామ అంటే రక్త సంబంధికులు అన్నమాట. మరి అలాంటప్పుడు నన్నెందుకు చంపబోయాడు అన్నాడు సంజయ్ ఆశ్చర్యంగా. ఎందుకు? అదో పెద్ద కథ, నీకు నిద్ర వస్తుందంటున్నావు కాబట్టి చెప్తాను విను అంది రాజేశ్వరి. సంజీవ్ మంచం మీద కూర్చున్నాడు. అతడి ఎదురుగా తెల్లటి ఆకారంలో నల్లటి పొడవైన కేశాలతో రాజేశ్వరి భాష్యం పట్టు వేసుకుని కూర్చునుంది. చిన్న బెడ్ లైట్ ఆ గదిలో వెలుగుతుంది. ఆ వెలుతుల్లో ఆమె కళ్ళు నక్షత్రాలాగా మిలవలా మెరుస్తున్నాయి. నేను చెప్పేది శ్రద్ధగా విను. ఈ శంభులింగంకి ఒక కూతురుంది, ఆమె పేరు రమ్య. ఆ రమ్య నిన్ను మనసారా ప్రేమించింది, కానీ నువ్వు నా ప్రేమలో పీకల్లోతే మునిగి ఉన్నావు. దాంతో నీ పెద్దలు ఎదిరించి నువ్వు పెళ్లి చేసుకున్నావు. మీ నాన్న నిన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ అంది రాజేశ్వరి దెయ్యం కొద్దిసేపు. ఏంటది ఆశ్చర్యంగా అడిగాడు సంజీవ్. మీ నాన్న మరియు మీ అమ్మ విడిపోయారు, అయితే విడాకులు తీసుకోలేదు. దాంతో నీవు మీ పంచను చేరావు. అప్పటికే మీ అమ్మ క్యాన్సర్తో ఉంది. ఫిజియోథెరపీ కూడా ఆమెపై పనిచేయలేదు. నీ మీద జాలితో మీ అమ్మ ఇల్లు రాసింది. అది మీ మేనమామకి నచ్చలేదు. సైలెంట్గా మన ప్రేమకు అంగీకారం తెలిపినట్టే తెలిపి మనల్నిద్దరినీ మీ అమ్మ చనిపోయిన కొద్ది నెలలకి హతమార్చాడు. బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అంది రాజేశ్వరి. అయ్యయ్యో, నా మేనమామ అంత దుర్మార్గుడా అన్నాడు సంజయ్. అవును, కన్న కూతురు రమ్య హత్య చేసుకోవడంతో మీ మామయ్య ఎంతకి తెగించాడు అంది రాజేశ్వరి గతం గుర్తు చేసుకుంటూ. రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది విచిత్రంగా చూస్తూ అన్నాడు సంజయ్. ఎందుకా? నీకోసమే. మన పెళ్ళే 6 నెలలకి నీవు దక్కలేదన్న బాధతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ బాధలోనే ఒకరోజు శంభులింగం ఇంట్లో లేని సమయం చూసి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అంది రాజేశ్వరి. అయ్యయ్యో, రమ్యని ఆమె తల్లి చూసుకోదా విస్మయంగా అన్నాడు సంజీవ్. అతడి వంక జాలిగా చూసింది రాజేశ్వరి. అసలు నీకేం గుర్తులేదు సంజీవ్, అందుకే అన్నీ అడుగుతున్నావు. గత జన్మలో రమ్యకు తల్లి లేదన్న విషయం కూడా నీకు గుర్తులేదు. రమ్య తల్లి ఆమె చిన్నతనంలోనే చనిపోతే శంభులింగమే ఆమెను అల్లారముద్దుగా పెంచి పెద్ద చేశాడు. మనతో కయ్యానికి కాలు దువ్వడానికి మన ఇల్లు అమ్మని
అమ్మమని అడిగాడు. మేనమామ అయినా సరే మా అమ్మ జ్ఞాపకార్థమని ఇల్లు అమ్మే ప్రసక్తే లేదని నీవు తేల్చి చెప్పేశావు. దాంతో శంభులింగం నిన్ను నన్ను రాత్రికి రాత్రే హతమార్చాడు అంది రాజేశ్వరి. అయ్యో ఎంతటి దుర్మార్గుడు! ఆ శంభులింగం ఇంకా బ్రతికే ఉన్నాడా అడిగాడు సంజు ఆసక్తిగా. నిక్షేపంలా బ్రతికే ఉన్నాడు. రమ్య చనిపోయినాటికి వాడికి 45 ఏళ్ళు. దాంతో వాడు కూతురు చనిపోయి సంవత్సరం తర్వాత వారసుల కోసం అవివాహితైన ఒక 30 ఏళ్ళ పైబడిన స్త్రీని మరొక పెళ్లి చేసుకున్నాడు. ఆ వివాహం తర్వాత అతడికి ఒక కొడుకు కూతురు పుట్టారు. ఇదంతా 1990లో జరిగింది కదా నిట్టూర్స్తూ అంది రాజేశ్వరి. అలాగా, అంటే అతడికి ఇప్పుడు 75 ఏళ్ళు అన్నమాట. సంజీవ్ అతడి వయసు రాజేశ్వరి చనిపోయిన ఎగ్జాక్ట్లీ అంటే చనిపోయిన సంవత్సరంకి నుండి గుణిస్తుంది. ఎగ్జాక్ట్లీ అంత ముసలోడిపై మనమేం ప్రతీకారం తీర్చుకోగలం చెప్పు. అందుకే వాడి పాపాన్ని వాడిని వదిలేశాను అంది రాజేశ్వరి. అలా కాదు, అతడి వల్ల మనమిద్దరం విడిపోయాం. నిజంగా చెప్తున్నాను, నాకు గత జన్మ అస్సలు గుర్తులేదు. అయితే నీ అంతా నన్ను కట్టిపడేసింది మన ఆనవాళ్ళు ఏమైనా ఇంకా ఉన్నాయా అని అడిగాడు ఆసక్తిగా. అప్పట్లో నేను రోజు రాసిన ఒక డైరీ ఉంది. మన పెళ్లి ఫోటోలో ఆల్బమ్ ఉంది. ఆ ఫోటో ఆల్బమ్ చూడడానికి నేను మా తమ్ముడింటికి వెళ్తాను విషాదంగా అంది రాజేశ్వరి. నీకో తమ్ముడున్నాడా ఆశ్చర్యంగా అడిగాడు సంజీవ్. ఉన్నాడు. అమ్మ తమ్ముడు ఇద్దరు ఉన్నారు. అమ్మ ఈ మధ్య చనిపోయి పుణ్యలోకాలకు చేరుకుంది. తమ్ముడికి అప్పట్లో 5 ఏళ్ళు, ప్రస్తుతం 37 ఏళ్ళు. కొన్నాళ్ళకి నీవు దెయ్యమై నాతో పాటు ఇంటి పరిసరాల్లో ఉన్నావు. కానీ ఆ తర్వాత నీకు పునర్జన్మ లభించింది. గత జన్మ వదిలి మళ్ళీ పుట్టినందువల్ల నీకు ఇప్పుడు 25 ఏళ్ళు అంది రాజేశ్వరి. అబ్బా, మరి ఇన్ని ట్విస్ట్ల, నాకు తల తిరిగిపోతుంది విసుగ్గా అన్నాడు సంజీవ్. కదా, ఇవన్నీ ఇప్పుడే విన్న నీకెలా ఉంటే నాకెలా ఉంటుంది ఆలోచించు అంది రాజేశ్వరి కిలకిలా నవ్వుతూ. సరే, ఈ ఇల్లు శంభులింగం పడగొట్టేశావు. ఈ ఇంటి ప్రదేశంలో వేరే ఇల్లు కట్టనీయలేదన్నావు. సరే, మరి అతడు మరో పెళ్ళది 45 ఏళ్ళ వయసులో చేసుకుంటే ఎందుకు ఊరుకున్నావు? అతడిపై పగ సాధించాలని అనిపించలేదా కోపంగా అన్నాడు సంజీవ్. అయితే నేను వాడిని 30 తిప్పలు పెట్టాను. అతడి ఇంట్లో అద్దం పగలగొట్టాను, వాష్ బేసిన్ పగలగొట్టాను. అర్ధరాత్రులు వాడిని నిద్రపోనివ్వకుండా విచిత్ర శబ్దాలు చేశాను. వాడి మంచాన్ని అటు ఇటు రాత్రిళ్ళు దెయ్యంపై జరిపాను. ఇంకా వాడిని అనేక విధాలుగా భయపెట్టాను. వాష్ బేసిన్ కొలాయి తిప్పితే రక్తం వచ్చేలా చేశాను. దాంతో వాడు చల్లమయ్యి అనే ఒక మాంత్రికుని పిలిపించి నన్ను కట్టడి చేసి ఒక సీసాలో బంధించి ఈ ఇంటి పెరట్లో భూస్థాపితం చేశాడు. దాంతో 10 ఏళ్ల పాటు నేను చీకట్లో అజ్ఞానంతో సీసాలోనే ఉండిపోయాను. అయితే ఆ 10 ఏళ్ళు ఆ సీసాలోనే ఉంటే ఘోర తపస్సు దెయ్యంగానే ఉండి చేశాను. దాంతో ఈ స్థలం కొన్న అతడు పునాదులపై త్రవ్వుతుండగా శేషలా ఉన్న నేను ఈ విధంగా బయటపడ్డాను. అందుకే నాకు విముక్తి కలిగించింది. ఈ ఇంటి ఓనరు అనేక విధాలుగా సాయం చేశాను సంతోషంగా అంది రాజేశ్వరి. దెయ్యం. సరే, నీ గత జన్మ కథ దెయ్యంగా మారక ఇప్పటిదాకా కథ విన్నాక నాకు అలసటతో తల తిరిగి నిద్ర వస్తుంది. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం, ఇక వెళ్ళు అన్నాడు సంజీవ్. సరే అయితే అలాగే అంటూ రాజేశ్వరి దెయ్యంకి కిటికీ గుండా ఎగురుకుంటూ సగం చీకటితో నిండిన వెన్నెల రాత్రి బయటికి వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఇంకా ఉంది కథ, చాలా ట్విస్ట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, లైక్ చేయండి.